హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు ఒక చిన్న వీడియో. ఇది సైనిక్ స్కూలు. ఇది అశోక్ నగర్లో ఉన్నది. ఈ అశోక్ నగర్లో ఉండటం వల్ల అశోక్ నగర్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉన్నది. ఇవి అటు ఇటు స్కూలు మధ్యలో బాట. ఈ బాట వచ్చేసి గొల్లపల్లె, దబ్బిడిపేటకి వెళ్తుంది ఈ బాట. స్కూల్ అటు ఇటు ఉంటుంది. అసలు క్యాంపస్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. పిల్లలకైతే ఎంత మంచిగా నేర్చుకుంటారో. ఎక్కడెక్కడి నుంచి వచ్చి పిల్లలు నెల్లూరు, జనగాం, నల్లగొండ ఇలా డిస్టిక్ నుంచి వచ్చి చదువుకుంటున్నారు. అసలు పిల్లలకైతే అంత సౌకర్యం అంటే ఎక్కడ దొరకదు. ఈ స్కూల్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. మీ పిల్లల్ని కూడా మంచిగా చదివించాలంటే ఈ సైనిక్ స్కూల్ అనేది మాత్రం చాలా బెనిఫిట్ అవుతుంది. అసలు పిల్లలకు మాత్రం గవర్నమెంట్ జాబు అప్లై చేసే వాళ్ళకైతే ఇక్కడ మాత్రం మంచి గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది. అసలు ఎట్లా చేస్తున్నారంటే సార్లు కూడా ప్రతి ఒక్కసారి మంచిగా చెప్తున్నారు. ఆ చెక్కతోని గన్స్ అవన్నీ ఆట ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయితే బాగున్నాయి. ఇక్కడనే మనకి ఏదైనా సెలెక్ట్ చేయడానికి పోలీస్కైనా ఆర్మీకైనా ఇక్కడ ఇటు సైడ్ సెలెక్ట్ చేస్తారు. అసలు గ్రౌండ్ అయితే ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉన్నది. 375 ఎకరాలలో ఇది స్కూల్ అంటే మామూలు ముచ్చట కాదు. ఇది సైనిక్ మన రాష్ట్రంలో ఇది రెండోది సైనిక్ స్కూలు. ఇలాంటి స్కూళ్ళల్లో పిల్లలు చదవడం అంటే అదృష్టం. జాబ్ మాత్రం ఎటువంటి మనకి భయం లేకుండా జాబ్ కన్ఫామ్గా వస్తుంది. అసలు సైనిక్లో చదవడం అంటే వాళ్ళ అదృష్టం, పిల్లల అదృష్టం. ఇంకా ఇక్కడ తిండి విషయానికి వచ్చేసరికి అసలు మన ఇంట్లో కూడా ఇట్లా ఉండదు. అసలు తిండి అయితే పొద్దున్నే రాగి జావ అని, చికెన్ అని, మటన్ అని ఎంత మంచిగా అంటే అంత మంచిగా పెడతారు. మనం ఇంట్లో మన పిల్లలకు పెట్టమో కానీ ఇక్కడైతే ప్రతి ఒక్కటి పిల్లలకైతే అనుకూలంగా దొరుకుతుంది. అసలు మనం ఇంట్లో కూడా ఇంతగానం చేసి పెట్టాం మన పిల్లలకి. అది మంచిగా చదువుకోవాలంటే ఈ సైనిక్ స్కూల్లో పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నారు. అసలు ఎంత అంటే అంత బాగున్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఇటు నుంచి వస్తుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అసలు ఎంత అంటే అంత మంచిగా మాట్లాడుతున్నారు. ఎంత మనకి క్రమశిక్షణ అనేది బాగా నేర్పిస్తున్నారు. ఇక్కడ హాయ్ చెప్తారు పిల్లలు. ఇప్పుడు హాయ్ చెప్పుకుంటూ నడుస్తున్నారు పిల్లలు. ఇది సైనిక్ స్కూల్ అంటే క్లాసులు జరుగుతాయి కదా అటు సైడ్ మనకి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.